నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం. రెండేళ్లలో మురిగిపోయిన 10,721 కోట్లు. ఒక్క 2025-26 సీజన్లోనే 5,321 కోట్లు కోల్పోయినటువంటి వైనం. సో రాష్ట్రం ఒకవైపు కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో తక్కువ తీసుకొస్తా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒరిగేది ఏమీ లేదు. ఒరిగేది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు బెండ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేయడానికి సిద్ధపడుతున్నారు తప్పిస్తే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కుని, హామీని వాళ్ళ మీద గట్టిగా ప్రెజర్ తెచ్చి తీసుకురావాల్సిన లేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారు. సరే ఇది ఏందిరా, ఇది ఇంత దుర్మార్గంగా ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు, వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ స్విచ్ చేస్తే వీళ్ళ బల్బు పేలిపోద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమీ అడగకుండా ఉంటారు. కనీసం వాళ్ళు ఇచ్చిన నిధులైనా కట్ చేసుకోవాలి కదా. గత 2 సంవత్సరాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాళ్ళు పంపించిన వాటిలో 5,400 కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయి, ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 5,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మురిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా 10,721 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వాడాల్సినటువంటి నిధులు వీళ్ళ అసమర్థ పరిపాలన వల్ల ఈ మంత్రులు, ఇదే విధంగా ముఖ్యమంత్రి దుబారా, మంత్రులందరూ కూడా విలాసంగా తిరగటం, వెచ్చలివిడిగా తిరగటం, శాఖలు పట్టు కోల్పోవటం, ఫైల్ క్లియరెన్స్లో వెనకబడటం వల్ల 10,721 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఖర్చు చేయాల్సినటువంటి నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే వీళ్ళు ఎంతటి తాస్కారంగా ఉన్నారు, ఎంతటి ప్రజలంటే లెక్క లేకుండా ఉన్నారు, రాష్ట్రం మీద బాధ్యత లేకుండా ఉన్నారని నిదర్శనం కదా. దీంట్లో 40% అంటే దాదాపుగా 2,000 కోట్లకు పైగా కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి శాఖలోనే వెనక్కి వెళ్ళిపోయి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చూడడానికి, పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అక్కడికక్కడికి ఊరేగడానికి, పవన్ కళ్యాణ్ గారికి ఫోటోషూట్లు వేసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ తన గ్రామీణాభివృద్ధి శాఖలో 2,000 కోట్లకు పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి మన గ్రామాల్లో పారిశుద్ధ్యానికి, మన గ్రామాల్లో రోడ్లకి, మన గ్రామాల్లో మౌలిక వసతులకు కేటాయించినటువంటి నిధులు ఈయన పరిష్కరించకపోవడం వల్ల, ఫైల్ క్లియర్ చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయి మన గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా రోడ్లు లేవు. ఇంకో రకంగా గ్రామాలు మొత్తం వెనకబడిపోయి మౌలిక వసతులు లేక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి ప్రభుత్వ హయాంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం హైదరాబాద్లో కూర్చొని ముక్కు సర్జరీ, అది ఏం సర్జరీ, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ ఏమైనా జరిగిందా? ముక్కుకి సైనస్ సర్జరీ అందరికీ జరుగుతూ ఉంటుంది. కానీ అదే సాకుగా పెట్టుకొని అక్కడే కూర్చొని శాఖని, ఆయనకి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖల్ని, పరిపాలనని గాలికి వదిలేసి కేవలం సింపతి రాజకీయాలు చేస్తూ, రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని ఎంతలా మోసం చేస్తున్నారు అనడానికి ఇవన్నీ నిదర్శనం. థ్యాంక్ యూ.